సాయంకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము కలిగిన మా యేసయ్య, జీవాధిపతి, లోకరక్షక యేసు స్వామి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా దేవా, గడిచిన ఈ పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల చాటున కాచి ఈ మండలకాల ధ్యానములో 31వ దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడవు. రావలసిన మా ప్రియులందరినీ కూడా తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి దేవా. ఈ దినాన మీ పక్షాన నిలవనై ఉన్న మీ దాసులను ప్రభా, మీ సిలువు సాటును మరుగుపరచండి. సంఘంతో కావలసిన వర్తమానము ప్రభా, మీ దాసుని ద్వారా మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా, చేరిన సంఘానికి దీవెనకరంగా ఉండునట్లు కృపదయ చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. సాయంకాల ఆరాధనకు వెళ్ళటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 195వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ సాయంకాల ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున
ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగయుగముల నుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన సంగమ, లెంట్లో 31వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం హబకుక్కు గ్రంథం 3వ అధ్యాయం 2 నుండి 15వ వచనం వరకు కంచర్ల రాంబాబు గారు చదివి వినిపిస్తారు. సువార్త పాఠ్య భాగం లోకాసువార్త 18వ అధ్యాయం 31వ వచనం నుండి 34వ వచనం వరకు క్రిస్టియానా చదివి వినిపిస్తారు. పాత నిబంధన పాఠ్య భాగం రాంబాబు గారు. ప్రైజ్ ద లార్డ్. లెంట్లోని 31వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 15వ వచనం వరకు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం ప్రారంభం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరము జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరం జరుగుతుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారాన్లో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలమంతటా కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెళ్తున్నవి. అతట ఆయన బలము దాగి ఉన్నది. ఆయన ముందుగా తెగుళ్ళు నడుచుతున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలువబడగా భూమి కంపించును. ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అణగును. పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగు జరిగించువాడు. కూషీయుల డేరాలలో ఉపద్రవం కలుగా నేను చూచితిని. మిద్యాను దేశస్థుల డేరాల తెగలు గజగజ వణికెను. యెహోవా, నదుల మీద నీకు కోపం కలిగినందున, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు. విల్లు వరల నుండి తీయబడి ఉన్నది. నీ వాక్కు తోడని ప్రమాణం చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నావు. భూమిని బద్దలు చేసి నదులను కలుగజేసి ఉన్నావు. నిన్ను చూసి పర్వతములు కంపించును, జలముల ప్రవాహములు పారును. సముద్రాగాధము ఘోషించు తన చేతులు పైకెత్తును. నీ ఈటెలు తళతళలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు. బహురౌద్రం కలిగి నీవు భూమి మీద సంచరించుతున్నావు. మహోగ్రుడవై జనములను అణగదొక్కుతున్నావు. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుతున్నావు. నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకు బయలుదేరుతున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడు ఒక్కడుండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలం చేస్తున్నావు. బేదలను రహస్యంగా మృంగివేయవలని ఉప్పొంగుచూ నన్ను పొడి చేయుటకై తుఫాను వలె వచ్చు యోధుల తలలలో రాజు యొక్క ఈటెలను నాటుతున్నావు. నీవు సముద్రమును త్రొక్కుతూ సంచరించుతూ ఉన్నావు. నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. ఏర్పాటు చేయబడిన వాక్యము ఇంతపర్యంతము. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సువార్త పాఠ్య భాగం క్రిస్టియానా.
లెంటులోని 31వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం లోకాసు వార్త 18వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు. లోకాసు వార్త 18వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనిషి కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగించబడును. వారు ఆయన్ను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలేచునని చెప్పాను. వారు ఈ మాటల్లో ఒకటైనా గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఈ వాక్యం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, లెంట్లో 31వ దినం కొరకు మనకి వాక్యాన్ని అందించేవారు మన సంఘ ప్రియులు పెద్దలు వై రవిశంకర్ గారు, యాడమ రవిశంకర్ గారు. శ్రమానుభవం అనేటువంటి అంశం ద్వారా వారు మనకు దైవ సందేశాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దైవ సందేశంలోకి వెళ్ళటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 208వ కీర్తన పల్లవి మొదటి చరణం చివరి చరణం అనంతరం దైవ సందేశంలోకి వెళదాం. 208 పల్లవి మొదటి చరణం చివరి చరణం. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ముందుగా ఆ జీవం గల దేవుడు జీవాధిపతి యేసే నామమున మనందరినీ ముఖ్యంగా నన్ను 3 సంవత్సరాల కింద మరణశయ్యమైంచి రక్షించిన ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు వందనములు నమస్కారం తెలియజేసుకుంటూ, ముందుగా
మన మండల గురువర్యులు పాస్టర్ గారైన రెవరెండ్ పిల్లి దేవదాస్ అయ్య గారికి, అలాగే అడిషనల్ పాస్టర్ గారైనటువంటి నానిబాబు గారికి, గిఫ్టీ పాస్టర్ గారికి, మన సంఘ చైర్మన్ గారు, ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ అయినటువంటి మరి అశోక్ కుమార్ గారు, ఆనంద్ గారు, పిసిసి వారు, ఎల్సిసి వారు, స్త్రీల సమాజం, సండే స్కూల్ వారు, యూత్ లీగ్ వారందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి సకల విశ్వాసులకు, పరిశుద్ధులు అందరికి కూడా ఆ జీవము గల దేవుడు యేసయ్య నామమున నా నిండైన వందనాలు. మరి ఇది మొన్న 3 రోజుల క్రితం నీ సాక్ష్యం అని మనం ఒక ధ్యానించుకుందాం. మరి ముఖ్యంగా నా సాక్ష్యం ఏంటంటే, ఒక అన్య కుటుంబంలో నుంచి నేను పుట్టి, మా తాతయ్య గారు వడ్డీ నాగేశ్వరరావు గారు, మా తాతయ్య గారు చెన్నయ్య గారు ఇరువురు కూడా ఎమ్మెల్యే మంత్రులుగా ఉంటూ, నేను కూడా కౌన్సిలర్గా, జిల్లా ప్రణాళిక సంఘ సభ్యంగా, రాష్ట్రంలోనే దేశంలోనే అత్యుత్తమైన రైల్వే బోర్డు మెంబర్గా ఉంటూ నిత్యము కూడా ధూపదీప నైవేద్యాల్లో విగ్రహారాధికుంది. మా మిస్సెస్ క్రిస్టియనా మరి చర్చికి అంతకుముందు వచ్చాను కానీ ఆత్మతో సత్యంతో రాలేదు. మరి పాప నాకంటే ముందుగా రక్షించబడి అమెరికాలో ఉంటుంది, బాబు కూడా అమెరికాలో ఉంటున్నారు. అలాంటి నాకు 2021లో కరోనా వస్తే మరి ఇది నాకు 3వసారి హ్యాట్రిక్ అనమాట. ఎలా అంటే, నేను విగ్రహారాధికుని సాయిబాబా భక్తుని నిత్యము కూడా ముక్కోటి దేవతలను ఆరాధించే నాకు చైర్మన్ అశోక్ గారు ఒక చక్కటి అవకాశం ఇచ్చారు. నాకు అంతకుముందు బైబిల్ చదువుకునేవాడిని కాదు. ఇప్పుడు 21లో కరోనా వస్తే నాకు డాక్టర్లు 22లో చనిపోతావని నిర్ధారించారు. కానీ అప్పుడు 22లో లెంట్ డేస్ జరుగుతున్నాయి. ఆ లాస్ట్ కూర్చొని నేను ఆ జీవగల దేవుణ్ణి మరి ప్రార్థిస్తే మరి ఈ పాటికి నాకు 3వ వర్ధంతిని ఫ్లెక్సీ పడేది. ఇదే చర్చిలో దిస్ ఈజ్ హోలీ ప్లేస్ జీవన గల దేవుని మందిరంలో 3 పర్యాలు హ్యాట్రిక్ ఇచ్చారు అశోక్ గారు. ఒకటి మారు మనసు, పాప క్షమాపణ, నూతన హృదయం. ఈరోజు ప్రభువుల వారి శమానుభవం గురించి ఇది చాలా శ్రేష్టమైన క్లిష్టమైన అంశం నాకు ఇచ్చినందుకు వారికి, మరి దేవదాస్ అయ్య గారు కూడా ఇది 3వసారి హ్యాట్రిక్గా వారే మండల గురువులుగా ఉండి, ఇక్కడ నిజంగా ది సెయింట్ మార్క్ లూథరన్ సంఘం అంటే పరిమళ వాసనగా వెదజల్లే సంఘం. ఇది పరిశుద్ధ సంఘం. మీ అందరి తల్లులు విశ్వాసులు, నాకంటే జ్ఞానం గలవారు, విశ్వాసులు, పరిశుద్ధుల వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల, మరి మా మిసెస్ వీరందరి ప్రార్థన వల్ల కూడా ఆ జీవం గల దేవుడు నన్ను మరణశయ్యమించి రక్షించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి నాకు ఒక వాక్యం చదివి మరి ధ్యానంలోకి వెళ్దాం. యెషయా 43:11 అంటాడు కదా, నీ సాక్ష్యం ఏంటంటే, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేదు. ప్రకటించేవాడు నేడే, రక్షించేవాడు నేడే, గ్రహింపవాడిని ఒకనోడు లేడు. అన్య దేవతల్లో నుండి అన్య దేవత మీలో నిండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే నా సాక్ష్యం. అన్ని దేవతల్లో నుంచి ఉన్న ఇలా ధూపదీప నైవేద్యాల విగ్రహారాధికునే ఈ సంఘము ద్వారా నేను ప్రతి నిత్యము ఈ సంఘానికి ఉదయం 7 to 8 వస్తాను. నన్ను ఈరోజు ఒక సువార్థికుడిగా, ఇది నాది 350వ ప్రసంగం. అలాగే ప్రతి ఆదివారం మన సండేకి వచ్చి దశంభాగాలు సమర్పించుకున్న తర్వాత నేను ప్రతి ఆదివారం పక్క చర్చిలకు వెళ్తాను. 135 సంఘాల్లో చెప్పాను. 132 సంఘాలు, 350 సంఘాలు. ఇది ఒక సెయింట్ మార్క్ లూథరన్ సంఘం, పరిశుద్ధ సంఘం ఉన్నందు మాత్రమే పరిమళ వాసనగా ఆ దేవుడు మరణశయ్యమించి తను రక్షించడానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ నన్ను అన్నాడు కదా, నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. నిజంగా ఆయనకి సాక్షిగా నేను బ్రతుకుట క్రీస్తే. ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశం 3వసారి హ్యాట్రిక్ ఇచ్చిన పిల్లి దేవదాస్ అయ్య గారికి, మరి చైర్మన్ గారు అశోక్ గారికి. నాకు అంతకుముందు భయం. నేను దాదాపుగా పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఒక 15 మాట్లాడా, క్రూసైడ్స్కి వెళ్ళా, ఎన్నో చర్చలు చెప్పాను కానివ్వండి. మరి అమెరికా అంతరిక్షంలో ఓమేగం అంటాడు, నాకు అక్కడ భయం లేదు. కానీ ఇజ్రాయెల్లోకి వెళ్తే నాకు కొంచెం వణుకు వచ్చింది అన్నాడు. మన సంఘంలో మరి నేను ఇది 4వది. నాకు అనేక సంఘాల్లో పాస్టర్స్ కాన్ఫరెన్స్లు ఎంతకిచ్చి నాకు ఇక్కడ చక్కటి అవకాశం ఇచ్చి నన్ను నడిపిస్తున్నంతవరకు ధన్యవాదాలు చేసి, మరి ముఖ్యంగా అశోక్ గారికి, పిల్లి దేవసావ గారికి, అంతకుముందు పిసిసి చైర్మన్ అందరూ కూడా ఆ జీవము గల దేవుడు యేసయ్య నామమున నన్ను అందన్నాను. ఈరోజు
పాఠ్యభాగంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థనతో వాక్యంలోకి వెళ్దాం. మన హృదయాన్ని సిద్ధపరచుకుంటూ పరిశుద్ధాత్మ సహాయం కొరకు అందరూ కూడా తల్లవలించినట్టే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మదేవ, అయా ఈ ప్రార్థనలో మా జీవితంలో ఉపయోగపడుకు ప్రభా. అయా నీవు ఇప్పుడు చెప్పు వాక్యం ప్రభా, జీవవాక్యము, దైవవాక్యం తండ్రి, దైవస్వరం ప్రభా. అయా మా హృదయాల్లో తండ్రి అద్భుతమైన మాటలు పనిచేసి, అయా నేను కాదు మీరు నోటిబోరుగా మాట్లాడి చర్చి లోపల ఉన్న వారిని, బయట ఉన్న వారందరి మీద కొడతారా నీ పరిశుద్ధాత్మ సహాయంతో వారందరూ కూడా వారికి అర్థమయ్యే భాషను సూటిగా సెట్గా మాట్లాడే సహాయమును అయా మీ ఆత్మతో నన్ను బలపరిచి నాయన ముందుకు నడిపించవాలని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు నాకు ఇవ్వబడిన 31వ రోజు ఇవ్వబడిన మరి పాఠ్యాంశము శ్రమానుభవము, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రిబులేషన్. శ్రమానుభవం. మళ్ళీ ఇంకొకటి అంటారు ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. యేసు ప్రభులు వారి శ్రమాను వలన, ఆయన శ్రమల వలన, శ్రమలు పొందిన అనుభవం వలన ఆయన మనల్ని ఎట్లా రక్షించాడు. ఆయన శ్రమానుభవం లేకపోతే అసలు మనము ఈ భూమి మీద జీవించే వాళ్ళం కాదు. ఆయన శ్రమానుభవం వలన మన అనుభవం ఎలానో మరి పరిశుద్ధ గ్రంథం నందు లూకాసు వార్త 18వ అధ్యాయము మరి 18వ అధ్యాయం 31 నుంచి 34 వరకు ఉంటుంది. ఆయన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేము వెలుచున్నాను, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత రాయబడిన మాటలనియో నెరవేర్చబడినయో ఆయన అన్యజనులకు పంపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయన కొరటాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన లేచునని చెప్పిన వారు మాటల్లో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతులన్నీ మరుగుపడ్డాయి. ప్రభులు వారు ముందే ప్రవచించారు మనిషి కుమారునికి శ్రమలు వస్తాయని. చూడండి, 4 సువార్తికులు 4 సువార్తికులు కూడా శ్రమను గురించి, ప్రవచనం నెరవేర్పు గురించి కూడా యెషయా, మీకా సువార్తికులు, కీర్తనలో కూడా ఎంతో ప్రభువారి శ్రమానుభవం గురించి వివరించారు. ముందుగా 4 సువార్తికులు చూడండి. ఫస్ట్ శ్రమల గురించి. శ్రమ పరిశుద్ధులను మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 12వ వచనము. అయినను ఏలియా ఇదివరకే వచ్చును, వారు అతన్ని ఎరుకక తమకిష్టం వచ్చినట్లు అతన్ని చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీరు చెప్పుచున్నాను. ఈ అంశం పట్టుకోండి. శ్రమలు పొందబోచున్నాడని పరిశుద్ధుల్లో మత్తయి గారు చెప్పారు. ప్రభులు వారు మత్తయి సువార్తలో చాలా స్పష్టంగా శిష్యులతో మాట్లాడారు. అలాగే మార్కు సువార్తలో 9వ అధ్యాయం 12వ వచనంలో కూడా అనేక శ్రమలు పడతాయని చెప్పారు. ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టిన మాట నిజమే, అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడమని రాయబడి ఉన్నది. మత్తయి గారు చెప్పారు అనేక శ్రమలని. శిష్యులతో మాట్లాడినట్టు వారు పక్కనే రొమ్మున అనుకుని ఉన్నారు. మార్కు గారు చెప్పాడు. అలాగే బహుశ్రమల గురించి లూకా వైద్యులు డాక్టర్ గారు, పరిశుద్ధులు వైద్యులు డాక్టర్ గారు కూడా లూకాసు వార్త 9వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నారు. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత విసర్జింపబడి చంపబడి 3వ దినం లేచినండి. ఈ 3 కూడా శ్రమలు, అనేక శ్రమలు, మహాశ్రమలు వస్తాయని చెప్పేసి, ఘోరమైన శ్రమలు వస్తాయని స్వయాన ప్రభుల వారే మరి ఆ రోజు మాట్లాడటం జరిగింది. యోహాను పత్రికలో కూడా అనేక శ్రమల గురించి చెప్పారు. ఆయన పొందబోచున్న శ్రమలు ఎంతో ఘోరమైనవి, అవి యథార్థమైనవి, ఘోరమైనవి, యథార్థమైనవి. యేసు ప్రభు వారు భయంకరమైన హింసకు గురవుతున్నారని, మరి ఆయనకు హింస గురి చేస్తారని చెప్పేసి మరి ఈ గ్రంథాల్లో తెలియజేయడంతో పాటు ఆయన మండిటెండలో ఆ రోజు పాలస్తీనాలో ఇప్పటికి కూడా భయంకరమైన ఉంటుంది. మండు టెండలో ఆయనని వేలాడాడు. ఆయన శిలువ మీద వేలాడి శిలువ కొయ్యకు బిగించక ముందు కూడా ఆయన అనేక శ్రమలు పడ్డారు ప్రభులు వారు. అలాగే ఆయన
మనం వివరించలేనన్ని శ్రమలు, చెప్పలేనన్ని బాధలు, అసలు అవి మన హృదయములను ఆ శిలువ వృత్తాంతంగానే శిలువలో మరి ఆయన శిలువ జ్ఞాపకం చేసుకోగానే దానిలో ఉన్న భయంకరత్వం కానివ్వండి, ఆ శిలువలో ఆయన పడిన శ్రమలు, ఆ బాధలు కూడా మనమందరం కూడా ఈరోజు చదువుకుంటే ఒక్కసారి మన హృదయాన్ని ప్రభుల వారి పట్టు పెట్టి ఈ రాత్రిపూట ఆయన శ్రమానుభవంలో హృదయం కలించి వేస్తుంది, కళ్ళలో నీళ్ళు గిర్రున తిరుగుతాయి. మరి ఆయన శిలువను సహించి, శిలువను వహించి, శ్రమించి, ఆయన రానువారు కొరడా దెబ్బలతో చెల్లున కొట్టుకుంటూ, అరుపులు పెడబొబ్బలతో ప్రభుల వారు యెరూషలేము నుంచి కొరడా దెబ్బలతో, ముళ్ళ కిరీటంతో నుంచి ఆయన్ని అలా వీధుల్లో తీసుకుంటూ ఉంటాను. నేను ఇది చదువుతున్నప్పుడు ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళా, యెరూషలేములో ఉన్నట్టు మీరందరూ కూడా మనం ఎక్కడన్నా మంచిది అనుభూతి అయితే పెద్ద రెస్టారెంట్లో, నిమానాల్లో ఉంటాం. నేను నా ఇమాజినేషన్ ఎలా తెలుసా, ప్రభులు వారు యెరూషలేము దేవాలయంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. చెల్లును మనే కొర్రలతో కొడుతున్నారు. ఆయన పిలాతు దగ్గర నుంచి, హేరోదు నుంచి 20 గంటలు అటు ఇటు నైట్ తిప్పారు. శుక్రవారం మరి ఆయన ఎంత శ్రమలో చేసి మరి 6 గంటల నుంచి 9 వరకు 3 కిలోమీటర్లు నడిచి ప్రభుల వారు ఆయన అలా వెళ్తూ ఉంటే పక్కన మరి దాదాపుగా 200 మంది మరి 200 మంది మతాధిపతులు, 350 మంది సేనాధిపతులు, 50 మంది గుర్రపు రౌతులతో చెల్లున కొడుతూ ఆయన కింద పడుతూ లేస్తూ రాష్ట్రంలోంచి యెరూషలేములోంచి వెళ్తుంటే తల్లి అయిన మరియ, మగ్దలేనే మరియ, మరి యాకోబు తల్లి మరియ, సలోమి, అలాగే ఎరోలిక. ఆ ఎరోలికనే పాపం ప్రభుల వారు యేసుస్వాముల వారు కింద పడితే ఆయన ముఖం అద్దిద్ది. 12 సంవత్సరాల రక్తస్రావం కలిసి మరి అది ఇప్పుడు కూడా మరి అది మనకి వాటికన్ సిటీలో ఉంది ఆ గుడ్డ. ఆ తల్లి సలోమి, మార్తా, లాజరు చెల్లి మార్తా మరియా, వీళ్ళందరూ కూడా అనేక మంది కూడా ప్రభుల వారిని వెళ్తూ ఉంటారు. ఎందరో మరి గొలకతాకు చేరుకొని అక్కడ అనేకమైన హింసలు గురిచేసి ఆ శిలువలో ఆయన శ్రమానుభవం, అసలు ఈ శిలువ ఎందుకు మోయాల్సి వచ్చింది? మరి శిలువ అంటే ఆ రోజు ఎంతో దారుణమైంది, రోమిలేసే మరి ఒక ప్రక్రియ అన్నమాట. ఆ శిలువలో మరి ఆయన ఆ శిలువలో కూడా అనేకమైన ఆత్మీయ భావాలు మరి ఆయన పంచుకున్నారు. శిలువ అనగానే హ్యూమిలేషన్, ఆయన శ్రమలు, ఆయన శనభావములు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 జరిగితే, యేసయ్య దేవుని స్వరూపం కలిగిన వాడండి, దేవునితో సమానంగా ఉండుటకు విడిచిపెట్టకూడదని భాగ్యం అని ఎంచుకోలేదు. మనిషిని పోలికగా పుట్టి దాల్చిన స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకుందును. ఆకారమందు మనిషి కుమారుడు కనబడి శిలువ మరణం పొందినంతగా విధేయ చూపి తను తాను తగ్గించుకున్నాడు. దేవుని కుమారుడు, రాజు, అవర్ కింగ్, మన రాజు. ఆయన ఏంటండి, తాలితాకం ఇచ్చిన దానిలో ఏంటి చిన్నది లేచింది. ఆకాశం నుంచి మన్నా కురిపించిన దేవుడు, 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన దేవుడు, లాజర్ కమాన్లే అంటే లాజర్ని ఇచ్చిన దేవుడు. ఇన్ని శ్రమలు ఎందుకండి? ఇన్ని శ్రమలు ఆయన శ్రమానుభవం వలన. చూడండి, ఆయన శ్రమానుభవం వలన, ఆయన శ్రమలు ఎందుకంటే మన పాపముల కోసం కూడా ఆయన శ్రమలు వహించి, మరి నేను స్పీడ్గా నేను మొత్తం కూడా 15 రోజుల నుంచి సేకరిస్తే నేను 365 చెప్పాలి కానివ్వండి. నాకు ఇచ్చిన 365 రోజుని 35 నిమిషాల్లో నేను పూర్తి చేసేందుకు సహకరిస్తాను. మీరు చెప్తే టైం చల్లదు కాబట్టి నేనే త్వరగా చెప్తాను. చూడండి, యోహాను రాసిన పత్రిక 18వ అధ్యాయం 22వ వచనంలో, బొండ్రోతుల్లో ఒకడు అరచేతులతో కొట్టిరి. యోహాను సువార్త 9:3, యూదులు రాజా శుభమని అరచేతులతో కొట్టిరి. యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనం, ఆయన కొరడాలతో కొట్టించను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనము, కొరడాలతో కొట్టుటకు ఆయన శరీరం అప్పగించను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29వ వచనం, ముళ్ళ కిరీటం అతని తలపై పెట్టిరి. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనము, రాజా శుభమని రెల్లితో కొట్టిరి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనము, ఆయన ముఖము మీద ఉమ్ము వేసరి. ఆ రోజు ముఖం మీద ఉమ్మేస్తామంటే ఒక ధర్మశాస్త్రం కానీ అపహాస్కుల మీద ముఖం మీద ఉమ్మేస్తారు. అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనం, ఆయన ముఖం మీద గుద్దారు. లూకా సువార్త
22వ అధ్యాయం 54 ప్రధాన యాజకులు ఆయన ఇంటికి ఈడ్చుకుని పోయారు. లూకాసు వార్త 22వ అధ్యాయము 63వ వచనం యేసును పట్టుకొని వారు అపహసించిరి. లూకాసు వార్త 22:64 నిన్ను కొట్టువాడెవడో ప్రవచించమనిరి. అలాగే లూకాసు వార్త 22:65 దోషణలతో ఆయన కొట్టి హింసించిరి. మరి కింద చూస్తే యెషయా 56 వీపు మీద యేసును కొట్టిరి. యెషయా 56 చెంప మీద వెంట్రుకలను పెరిగివేసిరి. యెషయా 56 వచనం ముఖం మీద ఉమ్మివేసిరి. ఎందుకంటే ముందే చెప్తాం కదా, ఇదిగో యెరూషలేము ఏలుచున్నాను, మనుష్య కుమారుని గురించి ప్రవక్తల గ్రంథంలో ప్రకటించారని చెప్పు. యెషయా మీకాలో క్లియర్గా చెప్తాడు. 51 చివరి లైన్లో ఆయన చెంప మీద కొట్టుడు కర్రతో కొట్టారు అనమాట. యెషయాలో చెప్పారు చెంప మీద వెంట్రుకలు పెరిగివేశారని. ఆయనని నిజంగా కీర్తన 22:18 వస్త్రములను వారు పంచుకుంటారు, అంగీ కొరకు చీట్లు వేసుకున్నారు. మరి యోహాను 19:20 ఆయన వస్త్రములు సైనికులకు అప్పగించారు. ఈ వస్త్రములు తీసుకున్నవాడు ఎవరంటే మొలాసిస్ అనే గ్రీక్ సైనికుడు. అతడు వాడికి ఇష్టపడకపోతే లాటరీలో వస్తే ఇష్టపడకపోతే ఈ మొలాసిస్ ఎవరికి ఇస్తాడంటే రోమా బానిసకి ఇస్తాడనమాట, డెమోక్రసీకి ఇచ్చేస్తాడు. ఇట్లా ప్రభువు వారు కీర్తన 129:3 దున్నువారు ఆయన వీపు మీద దున్నిరి. కీర్తన 129:3 వీపు మీద నాగడి చావల వలె చేసిరి. 22:63 సిద్ధ నిర్దయులుగా మూర్చబోన్నట్లు కొట్టిరి. యెషయా 53:2 ఆయన సొగసైనను స్వరూపమైన లేదు. యెషయా 19:34 సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కలో పడవగా వెంటనే రక్తము నీళ్లుగా కారిపోయి. ఇన్ని శ్రమలు, ఒక్కొక్క శ్రమ గురించి నేను 365 పేజీలు తయారు చేసుకున్నాను. ముళ్ళ కిరీటము, రాళ్ళలో పడటము, ఇవన్నీ కూడా ఈ మొత్తం కూడా ఆయన శ్రమలు అనిపించాడు, ఎంత దారుణంగా. మరి ఎందుకు ఈ శ్రమలు, ఈ బాధలు అంటే యెషయా 53:5 ఉంటుంది. మన అతిక్రమ క్రియలు బట్టి నలుగొట్టబడిను, మన దోషములు బట్టి నలుగొట్టబడిను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. మన అతిక్రమములు, మన పాపములు బట్టి ఆయన నలుగొబడ్డాడు, మన దోషములు బట్టి అతను నలుగొబడ్డాడు. సమాధానమైన శిక్ష మీ మీద మా మీద పడాల్సిన శిక్ష ఎవరి మీద పడింది? ఆయన మీద పడింది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21-25 చూస్తే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలో యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిపోయిన ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్చి దేవుణ్ణి తన్ను తాను అప్పగించుకొను, పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తన శరీరమును పాపములను సిలువ మీద ఉంచుకున్నాడు. ఆయన ఎందుకు ఏ పాపం లేదు, ఏ కపటం లేదు. తన్ను తాను రిక్తునిగా చేసుకొని నా కోసం ఆయన ఇంత శ్రమలు అనిపించారు. చూడండి, ఆయన శ్రమానుభవంలో, ఆయన పొందిన గాయంలో, ఆయన అనుభవంలో మనందరం కూడా ఎట్లా రక్షించబడ్డామనే 5 అంశాలు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు సువార్తికులు. ఆయన గాయములు, ఆయన శ్రమానుభవంలో ఈరోజు 5 విషయాలు, ఆయన అంతరార్థ్యం మనం ఈరోజు మరి ఈ విధంగా చదువుకుందాం. ఈ రాత్రి వేళ అందరం కూడా ప్రభువుల వారి ఆయన శ్రమలు 5 మనల్ని ఎలా రక్షించి మన పరిశుద్ధులు చేశారో యెషయా 53:10 ఉంటుంది. ఆయనను నలుగుగొట్టుటకు దేవునికి ఇష్టం, ఆయన యెహోవాకు ఇష్టం. ఆయన ఎందు నిమిత్తము ఆయన నలుగుగొట్టుటకు తండ్రికి ఇష్టమైంది. మన పాపముల నిమిత్తము గాయపరచను, ఫర్ అవర్ సెన్స్, మన పాపముల నిమిత్తము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదనియు చెప్పవచ్చు. ఆ రోజు రక్తము చిందించకుండా పాప క్షమాపణ. ఆయన ఉదాహరణకు లూకాసు వార్త 22:14 ఆయన వేదన పడి మరింత అతురతురుగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న రక్త బిందువులైన ఆయన గెత్సమనే చోట్లో ఆయన వేదన పడి ప్రతి చెమట
బిందువు రక్తం వల్లే మన పాపముల నిమిత్తం ఆయన నా వద్ద నుంచి గిన్నీయమంటాడు. పాపములు ఆయన శ్రమలు దాని గురించి కూడా చంద్ర చిత్తం అడుగుతాడు, తీసే ప్రభు అని. ఎందుకంటే ఆ పాపములు మనందరం కూడా క్రొత్త నిబంధనలో చూస్తే మొదటగా అబ్రహాము మొదటి నిబంధన చేసుకుంటాడు. 19:7 మొదటి పాపము ఎలా చేసుకుంటాడంటే, ముందు ప్రథమ పుట్టిన పుత్రులతో అబ్రహాముతో సున్నతి చేసుకోమంటారు వచ్చిన వారు ప్రతి అందరిని కూడా. ఆ సున్నతి వలన పురుషులకి గోప్యాంగ చర్మాన్ని కట్ చేస్తే రక్తం వస్తుంది. చూడండి, యోహాను సువార్త 1:1-7 ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపములను కుమారుడైన యేసు రక్తము. ఫస్ట్ నిబంధన లేనిది అబ్రహాము ఒడంబడిక చేసుకుంటాడు. సర్వాంగ చర్మాన్ని కట్ చేస్తే గోప్యాంగ చర్మాన్ని రక్తం వస్తుంది, దానివల్ల పాపం పోయిందా? తర్వాత నిర్గమాలో నిబంధన చేసుకుంటాడు, 10 ఆజ్ఞలో ఆయన నిబంధన చేసుకుంటాడు. ధర్మశాస్త్రాన్ని పెడతాడు, ఒక చట్టాన్ని చేస్తాడు. ధర్మశాస్త్రం వల్ల పాపం పోయిందా? గొర్రెలను మేకలను కొన్ని కోట్ల బలి ఇచ్చాడు, దానివల్ల పోయిందా? పోలా. కాబట్టి ఆయన కుమారుడైన యేసు ప్రతి రక్తము పాపముల నుండి మరి ఆయన విమోచన చేస్తుంది. మన పాపం పోవాలంటే ఆయన రక్తం చిందించాలి, మొదటిది. రెండవది కూడా మన రోగముల కొరకే గాయపరచబడిన. ఇర్మియా 30:12 చూడండి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు బాధకరమైనవి. మన పాపములు, మన వ్యాధులు, మన ఘోరమైన రోగాలు, ఘోరమైన బాధలు మన పాపములు. ఆ రోజు ఐగుప్తు నుంచి మరి నోహా కాలం నుంచి కూడా పాపములు. మరి యెహోవా మాట్లాడుతున్నాడు, ఇలాగ సెలవు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు బాధకరమైనవి. యెషయా 53:5 అంటాడు, మన అతిక్రమ క్రియలను బట్టి నలగొట్టబడినో, మన దోషములను బట్టి నలగొట్టబడినో, మన సమాధానమైన శిక్ష అతని మీద పడినో, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. మన రోగముల కొరకే ఆయన స్వస్థపరిచాడు. చూడండి ఎలా స్వస్థపరిచాడు అంటే, ముఖ్యంగా చూసుకుంటే ఆయన యోహాను 19:1 ఉంటుంది, ఆయనను కొరడాలతో కొట్టారు. ఎలాంటి కొరడాలు తెలుసా? 3 ఉంటాయండి కొరడాలు, ఆడవారు అల్లుకున్నట్లు. ఒక కొరడాకి మేకులు, పొదునైన రాళ్ళు, రెండో దానికి గొర్రె ఎముకలు, మూడో దానికి కొంకె, దానికి తుప్పు పట్టిన కొంకెతో ఆ కొరడా తీసుకొని ప్రభువులు వారిని 1 తిప్పుగా 40 కొట్టారు. 40 కొడితే పాపం గుర్తురాదు, 1 తక్కువ 39 కొట్టారనమాట. ఆ రోజు రోపిలి సాంప్రదాయం ప్రకారం కుడి భుజం వెనుక 13, లెఫ్ట్ 13, రైట్ 13 కొడతారు, 26. వీపు వెనక కింద భాగంలో మొత్తం ఒక 13 కొడతారు, 49. కొడితే ఆ ఎముకలు ఒక్కసారి ఆ మాంసం కూడా లేచి వచ్చి ఆర్తధ్వని, అసలు భయంకరమైనదన్నమాట. ఆ తుప్పు ఆ ఎముకలు గుచ్చుకొని లాక్కొని బయటకు వస్తాయన్నమాట. ప్రభులు వారు ఆర్తధ్వని అనమాట, అరుపులు. నిజంగా గ్రీకు చరిత్ర చదువుతుంటే నాకు ఒక పాటు రాత్రి కలవరం కూడా మొదలైంది. అసలు ఆయన కొరడాలతో కొట్టిన హింస అయితే నిజంగా ఆ రోమిలు అక్కడే చచ్చిపోతారు. అక్కడే మరి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆ 39 పాటు యెరూషలేము నుంచి కూడా కొలకతా కొండ వరకు కొట్టుకుంటూ వెళ్తారనమాట. మరి ఆయన దెబ్బలతో పాటు మాంసం ముక్కలు వస్తాయి. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఎంత ఉమ్మో తెలుసు అసలు, అది అందరి చేత 350 మంది ఉమ్మేపిస్తారు అక్కడ. అలాగే రక్తం స్రవిస్తుంది, గడ్డం పెట్టుకొని లాగారు, గడ్డం పెరికి వేశారు, గుద్దారు, ముసుగేసుకొని కొట్టారు. శరీరం అంతా చీల్చుట ద్వారా రక్తం ఎండిపోయి, రక్తముతో పాటు ఉమ్ము కూడా బెరడగట్టుకుపోయి, మరి ఆయన మన పాపములు చెడుగుడు వలె ఆయన ముఖం మీద వచ్చినాయండి. ఘోరాతి ఘోరమైన దెబ్బలు చెడుగు వలె మరి మన పాపములు ఆయన ముఖం మీద కప్పాను. పాపం మరిగిన యేసు మన పాపముల కొరకు ఆయన శాపగ్రహి అయ్యాడు. ఆ కొరడాలు భయంకరమైన కొరడా దెబ్బలు. ఎందుకోసం? మన రోగములను, మన గాయములను, మన పాపముల కొరకు. మొదటిది ఏంది? ఆయన మన పాపముల నిమిత్తం గాయపరిచాడు. 2 మన రోగముల నిమిత్తం.
అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21లో ఉంటుంది చూడండి. ఎందుకనగా ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపం మెరుగనే మన కోసం పాపయ్యాడు. నా యందు ఏ దోషము ఉందని స్థాపించగలడు, నా యందు ఏ పాపం ఉందని మరి యోహాను 8:40 అంటాడు. నేను సత్యమనే చెప్పుచున్నాను, నా యందు ఏమైనా పాపం ఉందా అంటాడు. నా నోట ఏ కపటము లేదు, నేను దూషించబడి నేను దూషించలా అంటాడు. మరి ఆయన మనకు దేవునికి నీతి కలిగినట్లు ఆయన మన కోసం, మన పాపముల కోసం, మన గాయముల కోసం ఆయన ఎంతో ఘోరమైన అనుభవించాడు. 3వ చూసుకుంటే మన శాపముల కొరకు, ఫర్ అవర్ కస్, మన శాపములు. ఇర్మియా 30వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది చూడండి. నీ పాపము విస్తరింపగా శత్రువులు కొట్టినట్లు నీ గొప్ప దోషం బట్టి నేను నీకు కఠిన శిక్ష వేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. నీ పక్షమున వాద్యమాయవాడు ఎవడనూ లేడు, నీ గాయములకు చికిత్స చేయ మందు లేదు. మాట్లాడుతున్నాడు, నీ గాయాలకి చికిత్స ఎవరు చేస్తారు, నీతో అసలు వాద్యం ఎవరు వాడతారు, మీరు చేసిన పాపములకి తండ్రి మాట్లాడుతున్నాడు. మరి ఆయన శ్రమానుభవంతో దానికి ఒకే ఒక ఆన్సర్ ఇచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 27వ అధ్యాయము 28-29. ఆయన వస్త్రములు తీసివేసి ఆయన ఎర్రన అంగిని తొడిగించి ముండ్ల కిరీటము తలపై వెళ్ళి ఆయన తలకు పెట్టి ఒక రెల్లితో ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళని, యూదులకు రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి, ఆయన మీద వేసిరి. ఆయన రెల్లు తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టారు. వస్త్రము అంగిని తీసేశారు. యూదుల రాజా అని చెప్పేసి ఒక రెల్లి కర్లిచ్చి రాజులకి వెనక ఒక పెద్ద అంగిలా కట్టారు పాపం, ఒక టవలు. యూదుల రాజా నీకు శుభం అన్నారు. ఎర్ర అంగి తొడిగి ఆ ముళ్ళ కిరీటము ఎలా ఉంటుంది తెలుసా? ఆ రోజు పాలస్తీనాలో 29 ముళ్ళండి, 29 రకాల ముళ్ళు, 24 రకాల ముళ్ళు, విషపమైనవి, పెద్దవి, ఒక్కసారి గుచ్చుకుంటే తీపికరమైన ముళ్ళు. ఆ ముళ్ళు ఆయన కళ్ళి మొత్తం 17 ముళ్ళు, ముందు 3 చుట్టూ పెట్టి ఒక్కసారి అది మరండి. ఆయన కళ్ళల్లోంచి చిన్న మెదడు ఎంత ఉంటుంది, ఒక్కోటి 3 అంగుళాలు, చిన్న మెదడు 2 అంగుళాలు ఉంటుంది. ఆ మెదడులోంచి నరాల్లోంచి దిగి కళ్ళల్లో నుంచి పాపం ఆయనకి రక్తం వచ్చింది. ఎవరి కోసం? మరి మన ఆదాము నుండి వచ్చిన మన శాపం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నంది ఆదికాండము 3వ అధ్యాయము 17-19 ఉంటుంది కదా. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించను. వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తం నేల శపించబడినది. ప్రయాసముతో నీవు బతుకు దినములందియు దాని పంటి తిండివు, అది ముండ్ల తుప్పల గచ్చెల మీదను నీకు మొలిపించదును అని శపించాడండి. ఆ శాపం కంటిన్యూ అవుతుంది. ఆదాము కాలము, నోవహ కాలము, ప్రవక్తల గ్రంథం అన్నీ తెలుసు కదా. 1వ దినవృత్తాంతం, 2వ దినవృత్తాంతము, యెషయా, ఇర్మియాలో, మలాకి తర్వాత మలాకి నుంచి మత్తయి వరకు 400 సంవత్సరాలు మరి శ్రమకున్న కాలం మొత్తం కూడా మనము మరి ఆయనకి శ్రమలు. ఈ శ్రమల నుంచి ఆయన ఆ పాపములు అతని మీద మోసుకున్నాడు. మన స్థానంలో ఆయన గాయపడ్డాడు. ఎవరి స్థానంలో? మన స్థానం. చూడండి, యెషయా 1వ అధ్యాయం 6వ వచనము, అరికాలు మొదలుకొని నరినెత్తి వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూచిన గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మత్తబడలేదు. మన పాపములు అరికాల నుంచి నడినెత్తి వరకు మరి కొంచెమైన స్వస్థత లేదు, అవి పిండబడలేదు, పడలేదు. ఎందుకంటే చూడండి, మరి ఆయన మాట్లాడతాడు, మన స్థానంలో అంటే మరి ముఖ్యంగా ఇవన్నీ కూడా ఆదాము అవ్వ చేసిన, ఆది దంపతులు చేసిన అతిక్రమం, తర్వాత కాలంలో ప్రభువుల వారు వచ్చిన తర్వాత కూడా ఆ రోజు మరి లూకాసు వార్త 22:23లో పేతురు అంటాడు, ప్రభువా నేను నీతో కూడా చెరకుగానే మరణంగానే వస్తా అంటాడు. లేదు పేతురు, నువ్వు రావు, ఊరిని అన్న వస్తాం మనం. కానీ కూడా చూడండి, పిలాతు 22:27 అధ్యాయము 25 అంటాడు. పిలాతు అంటాడు, నీతిమంతుని రక్తము గుర్చి నేను నిరపరాధిని,
మీరే చూసుకోండి అని చెప్పిన అందుకు ప్రజలు ఏమన్నారు? ఆ రక్తం మా మీద. అది అసలు ఎట్లా అస్సలే ఇరిమే చెప్తున్నాడు. ప్రభుల వారు చెప్తున్నారు, మీకు అసలు పిండబడలేదు, రక్తము మీకు మొత్తం కూడా పాపము, అసలు మీ పాపంలోనే పుట్టారు అసలు అని చెప్పేసి మరి ఆయన మాట్లాడుతుంటే చూడండి. నాకు పరిశుద్ధ గ్రంథం నుంచి నేను బైబిల్లో ఈరోజు ఆక్స్ఫర్డ్ దాంట్లో ఒక డౌన్లోడ్ చేసుకున్నా ఈ పాపముల గురించి. వేదవ్యాంగాల్లో ఇలా ఉంటుంది. మరి వేదవ్యాంగంలో మనుస్మృతి ధర్మంలో శ్లోకం మొదటి దాంట్లో ఉంటుంది, పాపాహం పాపకర్మణ పాపాత్మ సంభవ త్రాహిమాం కృపాదేవ శరణాగచ్చల. ఓ దేవా, నేను పాపంలో పుట్టాను, పాపంలో ఉన్నాను, పాపి అయినేను నిన్ను శరణిస్తున్నాను, నీవు నాపై కృపము చూపుము అనగా పాప బంధములో నుంచి నన్ను విడిపిమ్ము అంటాడు. ఈ పాపము హిందూ పురాణాల్లో కూడా క్లియర్గా ప్రభువు వారి వేదవ్యాంగాలు గారు ప్రభువులు గారిని చూపించాడు. ఈ పాపం ఏంటి? ఎవరంటే ఏ డాగు ఏ మచ్చలేని, మరి ఇదిగో యోహాన్ అంటాడు కదా, ఇదిగో గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకొని పోతున్న గొర్రెపిల్ల. చూడండి అంటాడు కీర్తనలో దావీదు 51:5, ఓ దేవా, నేను పాపంలో పుట్టివాడును, పాపంలోనే నన్ను తల్లి గర్భము ధరించను, నేను పవిత్రునగినట్లు హిప్యోసంతో నన్ను పరిహరింపము, హిమము కంటే తెల్లగా ఉండునట్లు నన్ను చేయమంటాడు. అలాగంటాడు, తల్లి నేను జన్మతా పాపిని, అందుకు నన్ను రక్షించమని ఆ దావీదు కూడా కోరుతాడు. మరి ఇలాంటి పాపములు, ఇలాంటి అతిక్రమములు, దాన్ని బట్టి సిలువు వారు ప్రభుల వారు మన కొరకు స్వస్థత మీద, ఆయన సిలువు మీద, మరి మనం ఉన్న దాని మీద ఆ సిలువు మనం మోయాలి. ఆయన మోస్తున్నాడు. ఆ సిలువ బరువు ఎంత తెలుసా? 150 కేజీలు. ఆ సిలువ 15 అంగుళాల పొడవు ఉంటుంది. ఆ సిలువని ఆయన మోసుకుంటూ 3 సార్లు పడితే ఒక్కసారి ముళ్ళ కిరీటంతో ఒత్తితే గాయములు, అర్థనాధ్వనులు. మరి ఆయన సిలువు మోసుకొని కపాల స్థలానికి వెళ్ళిన తర్వాత ఆయన సిలువు మాను మీద పెట్టి 8 అంగుళాలు 7 అంగుళాల మేకులు అంటే ఈ చేతి మీద కాళ్ళు మీద కొట్టేస్తారు. ఎందుకు ఇది? ఎవరు కొట్టించుకోవాలి? ఆయన యందు ఏ పాపము లేదు. మరి ఇక్కడ చూసుకుంటే నాకు చక్కటి పాట గుర్తొస్తుంది. ఎంతగా నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, నా పాపము బాప నరరూపి అయినావు, నా శాపము మాప నాకు చాలిన దేవుడా ప్రేమించాడు దేవుడు. మరి ఆయన అలాంటి ఘోరమైన శిక్ష అనిపిస్తూ లాస్ట్గా మనందరం కూడా యోహాను రాసిన పత్రిక 19:34 చదివినట్టే, సైనికుల్లో ఒకడు ఆయన పొక్కలో పొడిచెను, వెంటనే రక్తము నీళ్లుగా కారెను. ఆయన పొడిచినది ఎవరంటే సైనికుడు లూంబియానిస్ అనే ఒక సైనికుడు కొలుస్తాడు. వాడు ఆ ఈటిని తీసుకొని శరీరంలోంచి పొడిస్తే అది గుండె పక్కన ఊపిరితిత్తుల్లో తగులుతుంది అనమాట. అది చుట్టూ ఉండేది పెరికార్డియం అనే దానికి తగిలి దాంతోపాటు రక్తము నీరు, ఒక్క పోటుకి మరి రక్తము నీరు కారుతుంది. మరి మనందరం కూడా మరి ఆ పోటు ఎవరు పడించుకోవాలి? మనం. ఆయన చూడండి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది 15:45 అలాగే కడపటి ఆదామైన యేసు కొరింథీయులకు రాసిన పత్రిక 1:15 ఆదాముకు
మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయ్యాడు. అలాగే గడపతాడమైన యేసు మరి జీవింపజీ ఆత్మ అయ్యాడు. మరి యేసు ప్రభువు వారు కూడా భయంకరమైన వేదన పొంది మరి ఆయన గూటైన బల్లెపు దెబ్బలతో మరి ఆయన వేదన చూస్తే మనకి క్రైస్తవ సంఘంలో ఒకటి గుర్తొస్తుంది. మరి ఏమంటారంటే అది ఆఖరి గాయం వధువు సంఘం కోసం ఫర్ ది యూనివర్సల్ చర్చ్. ఈ పోటు అనేది మన సంఘ స్థాపన కోసం. మొదట్లో ఆదాము మరి చూడండి ఆదికాండంలో ఉంటుంది 22:21 ఏమంటాడు, దేవుడైన యెహోవా ఆదాముని గాఢ నిద్రలో కలుగజేసి ఆయన పక్కటెముడిలో ఒక దాన్ని తీసుకొని పూర్తి చేస్తాడు. దానివల్ల ఎవరు వస్తారు? హవ్వ జన్మిస్తుంది సాటి అయిన సహకారం కోసం. ఈయన గూటైన బల్లెపు పోటుతో మరి మనకి ఎవరు జన్మిస్తారంటే మరి ఆయన వధువు సంఘం అంటే మనమే. ఆయన రుధిరదారులే, ఆయన బల్లిపోటులో పొడిచిన రుధిరదారులు ఈరోజు అంతా కూడా మన క్రైస్తవ సంఘంగా మరి ఉద్భవించే కారణమైంది. కావున మొదటి ఆదాము గాయము హవ్వకు జన్మస్థానం అయితే కడపటి ఆదామైన ఈ బల్లిపోటు మన క్రైస్తవ జీవితం కోసం. ప్రియులారా, ఈరోజు ఈ రాత్రిపూట మనం పశ్చాత్తాపడాలి. మరి ఆయన 5 రకాలైన మరి బాధలు అనిపించారు. ఒకటి, పాపముల కోసం శరీరం అంతా గాయపరచును, మన రోగముల కొరకు స్వస్థత కొరకు వీపుమే గాయమాను, మన శాపం కొరకు కిరీటంగా పెట్టు గాయపరచిపోయాను, పక్క బల్యంతో పొడవుగా మనకి వధువు సంఘంగా ఏర్పడాం మనం ఈరోజు. మరి ఈరోజు ఈ మన పాపపు తలంపులు మరి మనం ఈ క్షణంలోనూ పశ్చాత్తాప చెందాలి. మన పాపపు తలంపులతోనే ముళ్ళ కిరీటం. మనం ఏ ప్రదేశాల్లో భయంకరమైన ప్రదేశాల్లో తిరిగామో ఆ ప్రదేశాల్లోని కాళ్ళకి మేకులు. మనం ఏదైతే ముట్టకూడదో, ఏదైతే ముట్టుకున్నామో, మనం చేయకూడని పనులు చేసి ఏదైతే చేసామో, మనం ఈరోజు ఆ చేతులతో తాకూడదో, లేకపోతే ఆ చేతులతో ఆయన నోటిని చిరకేస్తారండి. అసలు అది ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? దాహం అయితే 17 గంటల దాహంలో దాన్ని ఒకలాంటి బెరడుతో నోటితో పెట్టుకుంటేనే ముడిచిపోతారు. మన పాపం మాటలతో ఈరోజు రాత్రి వేళ మాట్లాడుతున్నాడు. మన తలంపులేంటి? కాబట్టి ఈరోజు మనం ఈ సందేశాన్ని మనం వినవచ్చు. నీవు ఎన్నో సందేశాలు ఉండొచ్చు, కానీ ఈరోజు మన జీవితంలో ఒక శుభకరమైన శ్రేష్టమైన దినంగా మనల్ని ప్రేమించి మన పరిమళ వాసుకున్నగా ఉండుకుంటూ ఆయన మన శిలువ మీద ఆయన శిలువ రక్తం చిందించిన దేవుడు. ఆయన రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము రక్తము రక్తము. అవునండి, ఆయన శ్రీమణ ధ్యానాల్లో ఈరోజు మనం ఆయన చెంతకు చేయాలంటే ఈరోజు ఇంకా తెలిసిన తప్పులుంటే, ఇంకా లక్ష్యంలో ఎవరైనా లక్ష్యం లేని వారికి ఉంటే, ఇంకా బాప్తిజం తీసుకోవాలంటే, మరి ఇంకా ఎవరైనా ఆయన శరీరం తిని రక్తము తాగితే నిత్యజీవం. అలాంటి లేకుంటే ఈరోజు మాట్లాడుతున్న రాత్రి వేళ ప్రభువుల వారు ఈ క్షణంలో అయినా మీ అందరూ కూడా కమ్యూనిటీ మీ నా వద్దకు రండి. నా శ్రమలు ఈరోజు నేను ఇది 365 రోజులు చెప్పాల్సింది 35 నిమిషాలు చెప్పా. ఈ శ్రమలు అందరూ చెప్పండి. ఒక మనిషి ఈ దెబ్బలు ఒక్క దెబ్బ నిజంగా మనం పొందితే ఉంటాం? అసలు ఇన్ని చెప్పాను నేను. ఒక్కటి మన మీద పొందితే మనం మరి ఉండలేం. కాబట్టి అలాంటి నిత్య జీవంలోకి పరలోక సౌధంలోకి వెళ్ళాలంటే యేసు ప్రభువు వారి రక్షణ మార్గంలో నడవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండల గురువేరులకు, సకల విశ్వాసులకు, పరిస్థితులకు, అశోక్ గారికి అందరికి కూడా నా నిండైన వందనాలు, నమస్కారం. సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక.
కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి శ్రమానుభవం అనే అంశం మీద మరి మంచి వాక్యాన్ని అందించిన మరి సహోదరులు ఎవాంజలిస్ట్ గారు యాడవ రవిశంకర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ సందేశం ఎంత చెప్పారు అన్నది కొంచెం పక్కన పెడితే, ఒక హైందవ కుటుంబం నుంచి ప్రభువుని అంగీకరించడం, ఒక పొలిటికల్ రేస్లో నుంచి దేవుని వద్దకు రావడం, ఆశతో ఆసక్తితో దేవుని పక్షాన్ని నిలబడి చెప్పడమే గొప్ప వరం. మరి వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలి. రేపు మనకి దైవ సందేశాన్ని అందించేవారు మన సంఘ ప్రియులు సహోదరి శ్రీమతి ఎం జయ డేవిడ్ గారు రేపు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు ప్రార్థనలు అందరం లేచి నిలబడదాం. ప్రార్థన. మా ఆశ్రయ దుర్గమ విమోచకుడ సర్వశక్తి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ మండల కాల ధ్యానంలో 31వ దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి నా ప్రభా మీ సన్నిధానానికి సంఘాన్ని బిడ్డలందరినీ కూడా తీసుకొని వచ్చిన విధానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన ప్రభా మీ పక్షాన నిలవబడి మీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇతబడిన వాక్యములో నా తండ్రి మా జీవితాలలోనైనా భద్రపరచుకొని మంచి నేలన పడిన విత్తనముల వలె ప్రభా ఫలించడానికి సహాయం చేయండి. కన్య కుటుంబంలో నుంచి నీ దాసుని రక్షించి నా ప్రభా సెంట్ మార్క్స్ దేవాలయానికి నాయన సంఘ సభ్యులుగా ఉండడానికి మీరు కృపనిచ్చారు. మీ పక్షాన్ని నిలబడి మాట్లాడటానికి నాయన అనేక సంఘాలలో నా తండ్రి వారి భుజ స్కంధాల మీద ఉంచిన సేవా భారమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సతీమణి విదేశాలలో ఉన్న బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించండి. మా సెంట్ మార్క్స్ సెంటనరీ దేవాలయం కలిగి ఉన్న సంఘ బిడ్డలందరి కొరకై పేరు పేరున మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు వివాహ దినం, జన్మదినం జరుపుకునే బిడ్డలు ఉంటే దేవా, రెట్టింపు దీవెన సంవత్సరం అనే దయా కిరీటముతో ఆశీర్వదించండి. మా తండ్రి కష్టకాలంలో, సమస్యలలో, బాధలో, వ్యాధిలో, అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. వాటి నుంచి విడుదల దయచేయండి. వారు తీసుకునే మందులు దేహంలోకి వెళ్ళి చక్కగా పనిచేసి సంపూర్ణ స్వస్థత కొరకు వేడుకుంటూ ఉన్నాం. పుష్పమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. తల్లిగారికి నాయన ఎంత మేరకు ఆరోగ్యం అవసరమో మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నా ప్రభా బిడ్డను స్వస్థపరిచి మీ కృపలో నాయన దాటి వెళ్ళక మర్చిపోక కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి నా ప్రభు. ఎంతమంది అయితే మా నైబర్స్ ఈ మాటలు వింటూ ఉన్నారో వారిని దర్శించి నా ప్రభా రెట్టింపు దీవెనలతో కుటుంబాలు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా తండ్రి మా యొక్క నూతన దేవాలయ నిర్మాణం కొరకు ప్రారంభించే కుటుంబాలు దీవించండి. నా ప్రభా మా చైర్మన్ గారిని, ట్రెజరర్ గారిని, మా పీసీసీ ఎన్సీసీ సభ్యులు, స్త్రీల సమాజం వారి యవనస్తుల సండే స్కూల్ బిడ్డలు దీవించండి. మా సంఘంలో ఉన్న వృద్ధులను, చట్టి బిడ్డలను, గర్భిణీ స్త్రీలు, బాలికలను ప్రభా ప్రతి బిడ్డని ఎండ తీవ్రత నుండి మీ కాపుదలలో ఖాయమని ప్రార్థిస్తూ ఉన్నాను. విశేషముగా ఈ మండలకాల ధ్యానంలో రేపు మీ పక్షాన నిలవనై ఉన్న మీ దాసురాలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ మహిమార్థమై వాడగలందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డలు తిరిగి గృహాలకు వెళుతూ ఉన్నారు నాయన. ఈ రాత్రి మంచి విశ్రాంతినివ్వండి. ఏకువుని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం అనుగ్రహించమని సంఘపక్షంగా సమస్త మనవులు తండ్రి మీ చేతులకు అర్పిస్తూ యేసతి శ్రేష్టమైన నామంలో మా మనవులకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్ములను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక.
ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. తండ్రి నన్ను చూచి పరుగెడుతూ ఏదైంచి ఆపై బడి ఏడ్చెను. నవ జీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా తండ్రి నన్ను చూచి పరుగెడుతూ ఏదైంచి ఆపై బడి ఏడ్చెను. ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యును. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యును. అందరికీ వందనాలండి.